ఏలేరు వరద ప్రకృతి విపత్త మానవ తప్పిదమా? చంద్రబాబు చెప్పినట్టు గత పాలకులే కారణమా? వైఎస్ జగన్ ఆరోపించినట్టు టీడీపీ ప్రభుత్వ అలసత్వమా? ఇంతకీ ఏలూరు వరద పాపం ఎవరిది? ఏలేరు వరదకు కారణమెవరు? మీరంటూ బురద ఎత్తిపోసుకుంటున్న టీడీపీ వైసీపీ. మానవ తప్పిదం వల్లే వరదలన్న జగన్. గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యమే శాపమైందన్న చంద్రబాబు. ఏలేరు పొంగింది, ఊళ్ళన్నీ ఏర్లయ్యాయి, జనావాసాలు జలమయమయ్యాయి, పంటలు వరదపాలయ్యాయి. అయితే వరదలకు కారణం మీరంటూ అధికార విపక్షాలు బురదెత్తిపోసుకోవడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 11వ తేదీన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు ఏలేరు వరదకు కారణం గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఆరోపించారు. 5 ఏళ్లలో వైసీపీ చేసిన పాపాలే శాపాలుగా మారాయన్నారు. అధికార యంత్రాంగాన్ని వాడుకోకుండా ఇరిగేషన్ కు సంబంధించిన ఒక్క పని చేయకుండా 5 ఏళ్ల పాటు జగన్ కాలయాపన చేశారని, ఆ ఫలితమే వరదల రూపంలో రైతులను ముంచేసిందన్నారు చంద్రబాబు. చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి. ఈరోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను. 5 సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన. చంద్రబాబు వర్షన్ అలా ఉంటే జగన్ వర్షన్ మరోలా ఉంది. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేస్తుందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. చంద్రబాబు అలసత్వం వల్ల విజయవాడ మునిగినట్టే ఏలేరు రిజర్వాయర్ కూడా రైతులను ముంచేసిందని జగన్ ఆరోపించారు. ఏలేరు రిజర్వాయర్ వరద నీటి నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. రాష్ట్రంలో భారీగా వర్షాలు పడతాయని ఆగస్టు 31వ తేదీన వాతావరణ శాఖ నుంచి సమాచారం ఉన్నా సరే కలెక్టర్లతో రివ్యూ చేసి ప్రజలను అప్రమత్తం చేయలేదన్నారు. అసలు ఏలేరు జలాశయానికి వచ్చే ఇన్ఫ్లో ఎందుకు మేనేజ్ చేయలేకపోయారని జగన్ ప్రశ్నించారు. అయితే ఇవి కూడా పూర్తిగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని జగన్ అభివర్ణించారు. మరుసటి రోజు సెప్టెంబర్ 10వ తారీఖున 26,134 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి వస్తే ఏకంగా 27,275 క్యూసెక్లు నీళ్లు కిందకు వదిలేశారు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి. గత 5 ఏళ్లలో వైసీపీ నిర్లక్ష్యం వల్లే ఏలేరుకు వరదలు వచ్చాయన్న చంద్రబాబు వ్యాఖ్యలను జగన్ ఖండించారు. 2014లో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని టీడీపీని నిలదీశారు. అంచనాలు పెంచి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. 2014లో ఆయన ఏమైనా పట్టించుకున్నాడా? 295 కోట్లకు అంచనాలు పెంచాడు. మన ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలే అంటున్నా. ఏలేరు వరదలు కూడా జగన్ పాపమే అని మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వ పాపాలకు ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. నీ 5 సంవత్సరాల పాలన పాపం ఈవేళ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అందుకు ఏలేరు రిజర్వాయర్ కూడా ఒక సాక్ష్యం. వైసీపీ అధినేత జగన్ పై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్ అయ్యారు. ఎవరో రాసిన ఉత్తరాన్ని జగన్ చదివారని ఎద్దేవా చేశారు. ఏలేరు విషయంలో జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని ఆరోపించారు. 45,000 ఇన్ఫ్లో రావాలంటే దగ్గర 30 అవర్స్ పడుతుంది. అదే 20,000 ఇన్ఫ్లో అవుట్ఫ్లో వదలాలంటే సముద్రం దగ్గరే. 20,000 అవుట్ఫ్లో మనం వదులుతుంటే 48 గంటల్లో మోర్ దాన్ 45,000 వెళ్తుంది. టీడీపీ వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు మాని తమను ఆదుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు. ఏలేరుకు మళ్లీ వరదలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.